హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది ఏంటంటే ఎవరైతే ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా భూమి కానీ ప్లాట్ కానీ తీసుకోవాలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ భూదేవి కథ వింటే కంపల్సరీగా మీకు మంచి గుడ్ న్యూస్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ భూదేవి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అనేది చూసేద్దాము. బిఫోర్ దట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. భూదేవి భూమికి తల్లి స్వరూపమైన దేవత. ఆమె భౌతిక ప్రపంచానికి మాతృభూమికి ప్రతీక. అందుకే ఈమెను దేవతగా పూజిస్తూ ఉంటారు. మరియు విష్ణువుకు శ్రీదేవితో పాటు భూదేవిగా ఇద్దరు భార్యలు ఉంటారని నమ్ముతారు. అంతేకాకుండా భూదేవి భూమి యొక్క తల్లి. సో భూదేవి భూమికి తల్లి స్వరూపం, మానవీకరణ చేయబడిన భూమి దేవత. సో విష్ణువుతో కూడా మనకు భూదేవికి అనుబంధం అయితే ఉంటుంది. సో దక్షిణ భారతదేశంలో లక్ష్మి రెండు రూపాలలో కనపడుతుంది, శ్రీదేవి మరియు భూదేవి. సో ఈ ఇద్దరు విష్ణువు స్వరూపమైన వెంకటేశ్వరుని భార్యలుగా ఉంటారు. అంతేకాకుండా భూమిని దేవతగా కొలిచేవారు ఆమెను భూదేవిగా భావిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు భూమి అనేది సంరక్షక దేవుడు విష్ణువు అవతారమైన మానవ రూప వరాహుని భార్య. సో పురాణాల్లో చూసుకున్నట్లయితే రామాయణంలో సీత భూమి నుండి జన్మించింది. అందుకే ఆమెని భూమి కుమార్తెగా భావిస్తూ ఉంటారు. సో హిరణ్యాక్షుడితో కూడా సంబంధం అయితే ఉంటుంది. సో హిరణ్యాక్షుడి ప్రభావం వల్ల భూదేవి నుండి నరకాసురుడైతే జన్మించడం జరుగుతుంది. ఆ నరకాసురుడిని ఓడించడానికి భూమి అనేది సత్యభామగా అవతరించడం అయితే జరిగిందండి. అండ్ భూదేవిని గోమాతగా కూడా వర్ణించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆవులాగే భూదేవి కూడా ఆహారం మరియు పోషణని అందిస్తూ ఉంటుంది కాబట్టి భూదేవిని అయితే గోమాతగా చూస్తూ ఉంటారు. అండ్ మనకి భూదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఉదయం లేవగానే మనము స్నానం చేసి ఉత్తర దిక్కు వైపు భూదేవిని తాకి నమస్కారం చేయడం వల్ల మనకు మంచి అనుగ్రహం అయితే కలుగుతుంది. మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈశాన్యం వైపు స్నానం చేసి 2 చెంబుల నీళ్లు మనము భూదేవి పైన పోసినట్టయితే మనకు మంచి అయితే జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే వస్తాయి. సో ఎవరైతే భూములు కానివ్వండి, ఇల్లు కానివ్వండి కొనాలి అనుకుంటారో కంపల్సరీగా భూదేవి యొక్క కథ అయితే వినండి. సో మీకైతే మంచి జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.